ఈరోజు మా పలకంపేట ఎల్లమ్మ కళ్యాణం ఎంతో అద్భుతంగా జరిగింది. 10 లక్షల మంది పైగా జనసందోహం ఈ కళ్యాణంలో పాల్గొంటారు. ఇది నా నివాసం. ఈరోజు మా ఇంటి ముందు చూడండి, ఎల్లమ్మ కళ్యాణం అంటే మా ఇంట్లో పెళ్లిలాగా మామిడి తోరణాలతో, అరటి చెట్లతో, కొబ్బరి మట్లతో మేము అలంకరించి మంచి ముత్యాల ముగ్గులతో ఈరోజు కళ్యాణ శోభని ప్రతి గృహం కూడా చేస్తూ ఉంటాం. ఇక్కడ అన్నప్రసాదం అంటూ ఈ 10 లక్షల మందికి ప్రతి ఇంటి నుంచి కూడా అందరం కూడా మేము ప్రసాదాన్ని, భోజనాన్ని అందిస్తాం. నాకు ఒక ప్రత్యేకత కూడా ఇది నా సొంత ఊరు, ఇది నా గ్రామం, నా ఇల్లు ఇక్కడే. గత 60 సంవత్సరాల నుంచి ఇక్కడే నేను నివసిస్తూ ఉన్నాను. ఆనందమైనటువంటి విషయం, నేను ఎప్పుడైతే ఇక్కడ శాసనసభ్యురాలకు వచ్చానో ఈ గుడిలో కమిటీ మెంబర్గా వేసుకొని ఈ గుడిలో మొట్టమొదటిసారిగా ఒక గోపురాన్ని కట్టించి ఈ రోజున ఇంతగా ఈ ఎల్లమ్మ ప్రాచుర్యంలోకి వచ్చి అంబానీలు కూడా వచ్చి 1 కోటి విరాళాన్ని ఇక్కడ ఇచ్చే పరిస్థితి మా ఎల్లమ్మ మీద ఉన్నటువంటి భక్తి ప్రవృత్తులే అందరికి కారణం. అందులో ఒక భాగస్వామిని అయినందుకు ఆలయ అభివృద్ధికి నేను బీజాన్ని వేశానని చెప్పుకోవడానికి గర్వపడుతూ ఉంటాను. ఈరోజు ఇక్కడ కళ్యాణి శోభను కానివ్వండి, ఇంకా 2 గంటల తర్వాత వచ్చే భక్త జనసందోహాన్ని చూస్తూ ఉంటే మైమర్చిపోతాం. పరాయణ